ఇప్పుడు మన ఎఫర్ట్స్ వల్ల ఇప్పుడు రాయలసీమ లిఫ్టిగేషన్ స్కీమ్ పనులు ఆపించినము. వద్దండి, నెక్స్ట్ ఓకే. ఇప్పుడు ఈ ఫర్దర్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ విషయంలో మనం బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు వాదనలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఏమన్నదంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ 89 ప్రకారము బ్రిజేష్ ట్రిబ్యునల్ వాదనలు వినాలని చెప్పింది. మనమేం చెప్పినాం, సెక్షన్ 3 ఆఫ్ ఇంటర్స్టేట్ రివర్ వాటర్స్ డిస్ప్యూట్ యాక్ట్ ఆఫ్ 1956 దాని కింద వినాలని చెప్పినాం. అంటే ఈ సెక్షన్ 3 కింద వింటే తెలంగాణకి న్యాయం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాదనలు విన్న తర్వాత ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ మన ఆర్గ్యుమెంట్స్ ఒప్పుకొని ఇప్పుడు జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ సెక్షన్ 3 ఆఫ్ ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ ప్రకారం వాదనలు వింటున్న విషయం కూడా యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని తెలియజేస్తున్నాం. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు మనం ఈ ఫైనల్ ఆర్గ్యుమెంట్స్లో కూడా సెక్షన్ 3 ప్రకారం ముందుకు పోవాలని చెప్పి ట్రిబ్యునల్ ముందు చెప్పినాం. మనం దాంట్లో కొంత సక్సెస్ అయిన విషయం కూడా మనం చేస్తున్నాం. మనం ఇప్పుడు ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ శాశ్వతంగా తరతరాలు కృష్ణా వాటర్స్ డివిజన్లో ఒక జడ్జిమెంట్ ఇవ్వబోతుంది. కొన్ని నెలల్లో కృష్ణా వాటర్స్ మొత్తం 75% డిపెండబిలిటీ మీద, 65% మీద అవైలబుల్ వాటర్ ఇవ్వబోతుంది. ఇటువంటి ఈ సమయంలో కృష్ణా వాటర్స్ డివిజన్లో మన ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఇప్పుడు వాదనలు మనం ఆ ట్రిబ్యునల్ ముందు పెడుతున్నామో అది కూడా ఈ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఒక విషయం మీకు చెప్తాను. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి కృష్ణానది నుంచి కృష్ణానది జలాలని అక్రమంగా రాయలసీమకి తరలించకపోతే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం నోరు మెదపలే. మేము వచ్చిన తర్వాత కృష్ణానది జలాలు కృష్ణా బేసిన్ రైతులకి ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, కొంత ఖమ్మం, కొంత రంగారెడ్డి జిల్లా ఇక్కడ ఉపయోగించిన తర్వాత ఇక్కడ పూర్తయిన తర్వాతనే ఇది ఇన్ బేసిన్ కృష్ణా బేసిన్లో ఉన్నది, అవుట్ ఆఫ్ బేసిన్ తీసుకుపోవాలని చెప్పి మన వాదనలు ఇప్పుడు ట్రిబ్యునల్ ముందు గట్టిగా వినిపించడం జరిగింది. మరి ఈ యొక్క ట్రిబ్యునల్ హియరింగ్స్ మనం నెలకోసారి అయితే 3 రోజుల పాటు ప్రతి ట్రిబ్యునల్లో ప్రతి ఆర్గ్యుమెంట్స్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగా వినిపిస్తున్న విషయం తెలంగాణ ప్రజానీకాన్ని తెలియజేస్తాం. నెక్స్ట్ నేను ఇప్పుడు మనమేం అడుగుతున్నాం ఈ ట్రిబ్యునల్లో, కృష్ణా నదీ జలాల్లో